అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఆదిపురుష్, దేవర సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన సైఫ్ అలీ ఖాన్ మీద జరిగిన దాడి ఇప్పుడు సెన్సేషన్ గా మారింది. ₹1 కోసమే ఆయన మీద కత్తి పోట్లతో దాడికి తెగబడ్డా? ఒకే ఒక్కడు వచ్చి ఇదంతా చేశాడా? సీసీటీవీ కెమెరాలు ఎందుకు పనిచేయలేదు? దీని వెనక ఇంకేదైనా ఉందా అనే దాని మీద ఇప్పుడు పెద్ద డిస్కషన్ నడుస్తోంది. దీని మీద అనేక ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ప్రస్తుతం నాతో పాటు ఫ్యామిలీ కౌన్సిలర్ నరసింహారావు గారు ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి అనేక అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ని ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే నరసింహారావు గారు. సైఫ్ అలీ ఖాన్ అలాగే కరీనా కపూర్ ఇంట్లోకి ఓ గుర్తు తెలియని వ్యక్తి చొరబడ్డం అనేది చిన్న విషయం కాదు. పైగా 6 చోట్ల బలంగా సైఫ్ అలీ ఖాన్ ని పొడిచారు. ఆయన ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అసలు ఆ వ్యక్తి లోపలికి ఎంటర్ అవ్వడం కావచ్చు, పని మనిషిని బెదిరించడం, డబ్బు కోసం అతను డిమాండ్ చేయడం, సైఫ్ మీద అటాక్ చేయడం, ఇదంతా ఈ సీక్వెన్స్ చూస్తుంటే నిజంగా చాలా టెన్షన్ గా అనిపిస్తోంది. మీరు ఫాలో అవుతూ ఉన్నారు కదా ఈ కేసుని, దీని మీద మీరేమంటారు? సైఫ్ అలీ ఖాన్ మనకి తెలుగు వాళ్ళకి చాలా దగ్గర పేరైపోయిందమ్మా. మీరు చెప్పినట్టుగా ఈ మధ్య తెలుగు సినిమాలో ప్రముఖమైన పాత్రలు ఆయన నటించడం జరిగింది. అందువల్ల ప్రజలందరూ కూడా ఒక రకమైనటువంటి ఇంట్రెస్ట్ కూడా రావడానికి కారణం. అయితే కేసు పూర్వాపరాల్లోకి వెళ్ళినట్లయితే మరి ఒకే ఒక వ్యక్తి బాంద్రా అనేటువంటి సూపర్ రిచ్ ఏరియాలో 12వ అంతస్తులో ఉన్నటువంటి సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో చొరబడి రూము తిరిగి ఆ రూములో ఉన్న వాళ్ళ చిన్న అబ్బాయిని కూడా ముందు బెదిరించి పనివాళ్ళు కూడా అతను చూసి పనివాళ్ళతో కూడా మాట్లాడి ₹1 నాకు ఇవ్వమని పనివాళ్ళని అడిగినట్టు, మళ్ళీ సైఫ్ అలీ ఖాన్ అలజడి చూసి ఆయన బయటికి రావడం జరిగినట్టు, సైఫ్ అలీ ఖాన్ చూసి 6 కత్తిపోట్ల దాకా పొడిచినట్టు, ఎవరైతే ఆగంతకుడు లోపలికి వెళ్ళాడో అతనికి ఎట్లా వచ్చాడన్న విషయం పక్కనుంటే, రెండోది సైఫ్ అలీ ఖాన్కి గాయాలైన తర్వాత వాళ్ళ అబ్బాయి ఆటోలో తీసుకెళ్ళాడు హాస్పిటల్కి అన్నది కూడా కొంచెం చాలా ఆశ్చర్యమైనటువంటి విషయంగా మనకు అనిపిస్తూ ఉంటుంది. అంటే అక్కడ వాహనాలు లేవా, సొంత వాహనాలు ఒకటి. రెండోది ఆగంతకుడు ఎట్లా వచ్చున్నాడు లోపలికి, వస్తే ఒకడే ఎలా రాగలిగాడు, వచ్చే దారిలో సీసీ కెమెరాలు ఉంటాయి, సెక్యూరిటీ స్టాఫ్ ఉంటారు, పైగా 12వ అంతస్తు దాకా మనిషి ఎలా వెళ్ళగలిగాడు, ఇవన్నీ కూడా చాలా క్వశ్చన్స్ మనకి అనిపిస్తూ ఉంటాయి. ఒకటిగా చూసినట్లయితే ఒకే మనిషి లోపలికి రావడం అన్నది జనరల్గా ఒక సెక్యూరిటీ స్టాఫ్ అప్రమత్తంగా లేకపోతే జరగవచ్చు. ఒక గుంపు వస్తే ఎవరా అని ఉంటారు, కానీ ఒక్క మనిషి వచ్చాడు అంటే జనరల్గా అంత శంకించరు. ఎవరైనా అడుగుతారు ఫలానా ప్లాట్ అని చెప్పి వెళ్ళిపోయారు, కొరియర్ బాయ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, అట్లా జరగచ్చు. కానీ నైట్ టైం జరిగింది అది. సో సెక్యూరిటీ అలర్ట్ లేదా, సెక్యూరిటీ ఏమన్నా నిద్రపోతున్నారా అక్కడ, జరగవచ్చు. నైట్ కాబట్టి ఏదన్నా జరగవచ్చు. కానీ 12th ఫ్లోర్ దాకా వెళ్ళి వారిని ఎందుకు అడగాలి ₹1 ఉన్నవాళ్ళు ఆ కాలనీలో బోల్డ్ మంది ఉన్నారు. ₹1 అంటే అసలు అక్కడ నథింగ్ ఆ కాలనీలో వాళ్ళకి. స్పెసిఫిక్గా 12వ అంతస్తులో ఉన్నటువంటి యాక్టర్ దగ్గరికి వెళ్ళి అంత రిస్క్ తీసుకొని అక్కడికి వెళ్ళి అందరినీ బెదిరించి ₹1 అడిగాడు అన్నది మరి పోలీసులు దాని మీద దృష్టి పెడుతుండొచ్చు బహుశా. అదే కొంచెం ఆశ్చర్యంగా ఉందమ్మా. అసలు ₹1 కోసం సైఫ్ అలీ ఖాన్ ఇంటికి ఒక దుండగుడు వస్తాడా? కామన్ మ్యాన్ గా మనం ఏం మాట్లాడుకోవచ్చు? ఇది నమ్మొచ్చంటారా? చెప్పా కదమ్మా. పైగా వెళ్ళి పని మనిషిని ₹1 డిమాండ్ చేశాడంట. పని మనిషి తీసుకొచ్చి ఇస్తుందా? అదే అంటే ఎవరైనా దొంగ వచ్చాడు అనుకోండి, దుండగుడు వచ్చాడు అనుకోండి, వాడేదో బీరువాళ్ళు చూసుకుంటాడు, అందులో ఏ వాల్యూబుల్ ఉంటే తీసుకుని వెళ్ళిపోతాడు తప్ప ఇలా రూము వెతికి వెళ్ళి ఆ బీరువాని కాకుండా మనుషుల్ని అడిగి నాకు డబ్బులు ఇవ్వు అని అడగడం, లేకపోతే పొడి చేస్తాను అనడం, ఇదంతా ఏదో సినిమాటిక్గా లేదు, యాక్చువల్గా కూడా ఉన్నట్టుగా లేదు. అది అసలు చాలా చాలా ఇదిగా ఉంది. అంటే ఎట్లా అంటే నమ్మశక్యంగా అనిపించడం లేదు. దీని వెనకాల ఏదో ఉంది అన్న విషయం మటుకు అందరికీ, సామాన్య ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ఉన్న సీన్ ఉన్నట్టుగా మనం మాట్లాడినట్లయితే అది ఎక్కడ కనెక్షన్ సరిగ్గా మనకి దొరకటం లేదు. నిజమే శ్రీనివాస్ గారు, ఇదంతా కూడా సినీ ఫక్కీలో జరిగినట్టుగానే తెలుస్తోంది. ఎందుకు అంటే అసలు ఇప్పుడు అతను ఎంటర్ అయింది సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి, కరీనా కపూర్ ఇంట్లోకి అని తెలుసు. పైగా ఎన్ని రోజుల నుంచి రెక్కీ చేస్తేనో అతను అంత ఈజీగా సీసీ కెమెరాలకు దొరకకుండా ఇంకెక్కడో మెట్ల మార్గం నుంచి అతను రాగలిగాడు. అలాంటిది ఇప్పుడు వెళ్ళి డబ్బులు ఎవరిని అడగాలి? ఆయన అడిగితే కరీనాని అడగాలి, లేదు అంటే సైఫ్ని అడగాలి. పని మనిషి దగ్గరకు వెళ్ళడం అనే దాని మీద కూడా నిజంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే
10 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఏకంగా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయానాయక్ గారు కూడా ఈ కేసుని డీల్ చేస్తున్నారు. అయితే ఎందుకు ఇలాంటి కథనాలు బయటికి వస్తున్నాయంటారు దీని మీద? అంటే ఇది ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడని అది కూడా ఉంటుందమ్మా. పోలీసులు ఆ రకంగా కూడా చూడాల్సి వస్తుంది. ఎందుకంటే ఒకే ఒక వ్యక్తి అక్కడ చేరడం అన్నది ఎవరో సహకారం లేకుండా జరగదు. జరిగింది అంటే పైగా ఇట్లాగా సంభాషణ జరిగి పని వాళ్ళతోనూ కొంత సమయం దాన్ని కేటాయించి ఇవన్నీ చూసినట్లయితే పోలీసులకు కూడా అనుమానం వస్తూ ఉంటుంది. అయితే దీన్ని బట్టి మనం గ్రహించాల్సింది ఏంటంటే ఇలాంటి ఏదైతే పాష్ ఏరియాస్ ఉన్నాయో, సంపన్నుల ఇళ్ళు ఎక్కడైతే ఉన్నాయో, ఎవరైతే ఇలాంటి స్థితిలో ఉంటారో ప్రతి మూమెంట్ని ప్రతి క్షణాన్ని కూడా వాళ్ళు అబ్జర్వ్ చేసి సీసీ కెమెరా ఉంది కదా అని అనుకోకుండా దాన్ని మానిటర్ చేసే మనిషి కూడా ఉండాలి కదా. ఉండి అందులో అలర్ట్ వచ్చేలా ఉండాలి. ఎవరన్నా కొత్త వ్యక్తి రాగానే అలారం వచ్చేలాగా ఉంటే కానీ అలర్ట్ కాలేరు ఎవరు కూడా. లేకపోతే ఏమవుతుంది, సీసీకి ఎక్కడైతే ప్రొజెక్ట్ చేయబడిందో అందులో మనం చూసుకోవాలి. మానిటర్లో చూస్తున్నవాడే చెప్పగలుగుతాడు ఫలానా కొత్త వ్యక్తి వచ్చాడని చెప్పేసి. అట్లా కాకుండా కొత్త వ్యక్తి పర్మిషన్ లేకుండా ఎవరైనా వెళ్తున్నారు అంటే అలారం వచ్చేలాగా సీసీ కెమెరాస్లో ఏమైనా సెట్టింగ్ కొత్తగా మారిస్తే తప్ప ఆ అలర్ట్నెస్ అనేది రాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే సీసీటీవీ కెమెరాలు ఉన్న చాలా ఏరియాల్లో ఈ మధ్య క్రైమ్ రేట్ ఏం తగ్గినట్టే పెద్ద దాఖలాలు లేవు. దాని మూలంగా సీసీటీవీ వలన క్రైమ్ రేట్ తగ్గింది అనుకున్నది ఏమి పెద్ద లేదు. కాబట్టి ఇంకొంచెం సాఫిస్టికేటెడ్ టెక్నాలజీ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో కొత్త మనుషులను ఎవరు వచ్చినా సరే వాళ్ళని అన్ని విధాలుగా కూడా వాళ్ళు ఒక దాదాపుగా ఇంట్లోకి వచ్చిన తర్వాత కాదు, ఇంటికి బయట నుంచే వాళ్ళని అబ్జర్వ్ చేసేటువంటి పరిస్థితి కూడా టెక్నాలజీ ఉండాలి. నరసింహారావు గారు, నిజంగా ఈ కేసులో అయితే ఇంట్లో వాళ్ళ హస్తం ఉన్నట్టుగా కనిపిస్తోంది. అది సెక్యూరిటీ సిబ్బందా, లేదంటే సర్వెంట్సా, లేదంటే ఇంట్లో ఉన్న ఇంకెవరైనా ఈ దుండగులకి హెల్ప్ చేశారా, దీని వెనక డబ్బు కాకుండా ఇంకేవైనా వ్యక్తిగత కారణాలు ఉన్నాయా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సహజంగా సెలబ్రిటీ కుటుంబాలకి, హై ప్రొఫైల్ ఫ్యామిలీస్ కి సంబంధించి బయటికి వచ్చే వర్షన్ ఒక రకంగా ఉంటుంది, లోపల జరిగేది ఇంకో రకంగా ఉంటుంది. సైఫ్ అలీ ఖాన్ విషయంలో కూడా ఇదే జరుగుతోందంటారా? ఒక్క వ్యక్తి చేయడం ఇది. ఒక వ్యక్తి ఎప్పుడు కూడా అంత ప్లానింగ్గా వెళ్ళే అవకాశం అయితే లేదు. పైగా వెళ్ళిన పర్పస్ ఒక ₹1,00,00,000 కోసం వెళ్ళాడు అన్నది కూడా కాదు. దీని వెనకాల ఏదో కొంత వర్క్ అయితే జరిగింది. వాళ్ళు ఎవరు ఏంటి అన్నది ఇంట్లో వాళ్ళ, పని వాళ్ళ, లేకపోతే బయట ఉన్న సెక్యూరిటీ స్టాఫా, లేకపోతే ఎవరు చేస్తారన్న విషయాన్ని చాలా కూలంకషంగా అయితే అందుకని 10 టీముల దాకా పెట్టడం జరిగింది. చూద్దాం. ఎందుకంటే మనకి చాలా ఆదరణీయమైనటువంటి యాక్టర్ అతను. ఈ మధ్య దేవరాడు సినిమాల్లో కూడా యాక్ట్ చేస్తున్నాడు. మన వాళ్ళు చాలా ఉత్సాహంగా చూస్తున్నారు. దేవుడి దయ వల్ల ఆయన బయటపడ్డాడు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. ఇప్పుడు ప్రాణభయం అయితే లేదని అంటున్నారు. కాబట్టి అసలు విషయాలు ఏం జరుగుతాయి అన్నది మనం ఇంకా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. నిజంగా ఈరోజు సైఫ్ అలీ ఖాన్ ఇల్లు ఉన్నది కూడా మామూలు ప్రాంతమేం కాదు. మహారాష్ట్రలోనే ముంబైలో ఉండే బాంద్రా ఏరియానంటే మొత్తం ధనికులు, సినిమా స్టార్స్, సెలబ్రిటీస్ ఉండే ఏరియా. అసలు ఆ ఏరియాకి వెళ్ళాలన్నా కానీ చాలా ఇష్యూస్ ఉంటాయి. అలాంటిది అసలు వీళ్ళింట్లో సెక్యూరిటీని కూడా దాటుకుని వెళ్ళడం, సీసీ కెమెరాలు. అయితే సెలబ్రిటీల విషయమే ఇలా జరుగుతున్నప్పుడు సామాన్యులు మనలాంటి వాళ్ళు ఎలా జాగ్రత్తగా ఉండాలంటారు? అఫ్ కోర్స్ మనకి అలాంటి థ్రెట్ ఉండకపోవచ్చు మన జీవితాలకి, అయినా కొన్ని విషయంలో అయితే దొంగలు కావచ్చు, చోరీ యత్నాలు కావచ్చు, అలాంటి విషయాల్లో మనం ఎలా జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇప్పుడు ఎట్లా అయిందంటే క్రైమ్ రేటు డిఫరెన్స్ పెరిగింది. క్రైమ్ రేటు పెరగడమే కాకుండా తీవ్రత పెరిగింది. దాని యొక్క తీవ్రత కూడా పెరిగింది. నిన్నగా మనం చూసాం. మనం ఒక ఏటీఎం దగ్గర ఎక్కడో బీదర్లో ఏటీఎం స్టాఫ్ ఇద్దరిని చంపేసేసి వాళ్ళు క్యాష్ తీసుకొని బస్సులో హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్లో కూడా ఒక ట్రావెల్స్ ఆఫీస్లో వాళ్ళు రెస్ట్ తీసుకుంటప్పుడు వాళ్ళు షూట్ చేయడం జరిగింది. అంటే ఏం జరుగుతుందంటే ఎవరైతే ఇప్పుడు దాడి చేస్తున్నారో, ఎవరైతే ఇటువంటి దొంగతనాలు అవి చేస్తున్నారో వాళ్ళందరూ కూడా చాలా ఫెరోషియస్గా ఉన్నారు ఇప్పుడు. సో మనం ఎట్లా జాగ్రత్త పడాలి ఏమిటి అంటే, మన సామాన్యులకి ఎట్లాగూ మనకున్న పరిస్థితిలో మనం ఉంటాం. ముఖ్యంగా ఈ వృద్ధ దంపతులు ఉంటారు చూసారా, ఐసోలేటెడ్ ప్లేసెస్లో, ఊరి శివారులో ఉంటారు. వాళ్ళకి మటుకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వాళ్ళందరూ కూడా ఒక టీం కింద ఏర్పరచుకొని ఒక 10 ఇళ్ళు కలిసి, ఒక పేట వాళ్ళు 4-5 రోడ్లు కలిసి వాళ్ళే గస్తీ తిరగడాలు, కొత్త వాళ్ళు ఎవరిని వస్తే వాళ్ళు పట్టుకునేలా చూసుకోవడాలు, రెక్కీ ఎవరైనా చేస్తున్నారు డేటా ఎవరు ఇళ్ళల్లో ఉండరు, అందరూ బయటికి వెళ్ళిపోతారు. ఆ టైంలో రెక్కీ చేస్తూ ఉంటారు జనరల్గా. అవన్నీ కూడా వీళ్ళు ఒక టీం కింద ఫామ్ అయ్యి 4-5 కాలనీస్ కలిసి లేదా ఒక కాలనీ కలిసో వాళ్ళు ఒక పెట్టుకుంటే తప్ప, సెక్యూరిటీ స్టాఫ్ పెట్టుకుంటే తప్ప ఇది మనకి భద్రత అన్నది దొరకదని నా ఉద్దేశం అమ్మా. నిజమేనండి.
మొత్తానికి సైఫ్ అలీ ఖాన్ మీద జరిగిన అటాక్ అనేది సెన్సేషన్ గా మారింది. అసలు ఏం జరిగింది అనేది మాత్రం బయటకు రావట్లేదు. పోలీసుల వర్షన్ కావచ్చు, మీడియా కథనాలు కావచ్చు. ఓ దుండగుడు ఇంట్లోకి ఎంటర్ అయ్యి ₹1,00,00,000 కోసం పని మనిషిని డిమాండ్ చేశాడు. అదే టైంలో ఇంకా వాగ్వాదం జరుగుతుండడంతో ఇంట్లో అలజడి చెలరేగడంతో సైఫ్ అలీ ఖాన్ నిద్ర లేచి వచ్చేసి అతన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో కత్తితో ఆయన మీద అటాక్ చేశాడు అనే కథనాలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ దుండగుడు సీసీ కెమెరాల కళ్ళు గప్పి ఎలా లోపలికి వచ్చాడు, అసలు ఎంతసేపటి క్రితం అతను ఇంట్లో మాటు వేసి ఉన్నాడు, అంటే ఆ రోజు రాత్రి వచ్చాడా, ఆ రోజు ఈవినింగ్ ఎంటర్ అయ్యాడా, ఇలా అనేక రకాలైన డౌట్స్ అయితే వస్తున్నాయి. చూడాలి పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో ఇంకా ఎలాంటి విషయాలు బయటపడతాయో. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.